శ్రావణ మాసం వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఫెస్టివల్ డేసే. నెలంతా మనకి ఫెస్టివల్ లాగే ఉంటుంది కదా. సో ఈ పూజలు, వ్రతాలు ఇవన్నీ చేసుకునే ముందు ఇల్లంతా కాస్త క్లీన్ చేసేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. పూజలు కూడా హ్యాపీగా చేసుకోగలుగుతాము. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వృందాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి. ఈ శ్రావణ మాసంలో కొంతమంది శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు నోములు నోచుకుంటూ ఉంటారు. ఇంకా చాలామంది శుక్రవారం పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము, రాఖీ పండుగ, ఇవన్నీ చాలా పండుగలు వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి అన్ని పండుగలే కదా వరుసగా వచ్చేస్తాయి. సో దానికోసం నేను ఇవాళైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. నేను మొన్న మధ్యనే ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నానండి. సో మళ్ళీ ఒకసారి ఎందుకు మనశ్శాంతిగా అనిపించదు కదా, ఇల్లు ఎలా పడితే ఎలా ఉంటే. అందుకని ఇల్లంతా కూడా కడిగేసుకుని కాస్త క్లీన్ చేసుకుని శ్రావణ మాసం స్టార్ట్ చేద్దాము, ఫ్రెష్గా పూజలు అవి స్టార్ట్ చేసుకుందాము అనిపించింది. అందుకే ఈరోజైతే ఇల్లంతా కడుక్కుంటున్నాను అనమాట. సో ఈ వీడియోలో నేను ఇల్లు ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది వీడియో రికార్డ్ చేసి పెట్టాను. వీడియో ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మీరేం చేస్తున్నారు? శ్రావణ మాసం ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? నేను ఈ వీడియో పెట్టేసరికి ఫస్ట్ శుక్రవారం అయిపోతుంది అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు వస్తుంది. సో మీరు ఏం చేసుకున్నారు? క్లీనింగ్ అయిపోయిందా? ఫస్ట్ వారం పూజ చేసుకున్నారా? రేపు వ్రతం చేసుకుంటున్నారా లేదా అన్నీ కమెంట్ చేయండి. శ్రావణ మాసంలో వచ్చే 4 లేదా 5 శుక్రవారాల్లో మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. కుదిరితే సెకండ్ వారమే వరలక్ష్మి వ్రతం కదా, అసలు కుదిరినప్పుడు సెకండ్ వారమే చేసుకుంటాము. సో సెకండ్ వారం కుదరని పక్షంలో ఏదో ఒక వారం చేసుకుంటాం అన్నమాట. సో మిగతా అన్ని వారాలు కూడా చక్కగా తలస్నానం చేసి మనకి తోచినవి ప్రసాదాలు చేసుకుని మనం దేవుడికి పూజ చేసుకుంటాం అన్నమాట. సో వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులన్నీ మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రద్ధగా పూజ అయితే ఆచరిస్తాము. ఇక ఇక్కడ మా ఇల్లు క్లీనింగ్ విషయానికి వచ్చేస్తే మాది సింగిల్ బెడ్రూమ్ హౌస్ కాబట్టి ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు చాలా ఇరుగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని మేము అలా మా ఇల్లంతా కూడా సామాన్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో క్లీన్ చేసేటప్పుడు కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అన్నీ తీసి ఎత్తి పెట్టుకుని మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ ఎక్కడక్కడే ఆర్గనైజ్ చేసుకోవాలి కదా. సో అందుకని కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా ఇల్లంతా కూడా ఫస్ట్ అయితే నేను చక్కగా తుడిచేసుకుంటున్నాను. సో డస్టింగ్ చేసుకుంటే కడిగేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అనేసి. పండగ ఏదైనా సరే ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ మ్యాండేటరీ అండి. సంక్రాంతి, దీపావళి, దసరా, వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ మాసం ఏదైనా సరే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసి ఆ తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తాము. సో ఇది మనందరి తెలుగు వాళ్ళకి మెయిన్ రిచువల్ అయిపోతుంది అనుకుంటా. మాకైతే ఫస్ట్ క్లీనింగే ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా దేవుణ్ణి పెట్టుకునే ప్లేస్లో కూడా మొత్తం తలస్నానం చేశానండి మార్నింగ్. సో దేవుడి పటాలు అవి కూడా తీసి ఒక దగ్గర పెట్టేసుకుని అక్కడ కూడా కొంచెం సర్ఫ్ వాటర్ అవి వేసేసి చక్కగా కడిగేసుకుంటున్నాను చేతితోటి. తర్వాత సర్ఫ్ వాటర్ ఇల్లంతా వేసి చక్కగా చీపురుతో క్లీన్ చేసేసుకుంటున్నాను. డైలీ ఇల్లు మొత్తం మాపింగ్ చేసుకుంటాము, డస్టింగ్ చేసుకుంటాము, మళ్ళీ కడగడం ఎందుకు, మాప్ చేసుకుంటే సరిపోదా అనొచ్చు. కానీ మనకి చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చేసిన అలవాట్ల ప్రకారంగా ఇల్లు కడుక్కుంటేనే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట నాకు. డైలీ ఎంత మాప్ చేసినా సరే ఇలా పండగలప్పుడు కూడా మాప్ చేసుకోవడం ఏంటి, కొన్ని వాటర్ వేసుకుని కడిగేసుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది కదా అనే ఫీలింగ్ అలా ఉండిపోతుంది అనమాట. సో అందుకని నేను కడుక్కుంటూ ఉంటాను. మాకైతే ఇక్కడ ఏ గదికి ఆ గదికి వాటర్ పోయే తూములు అలాంటి సిస్టమ్ ఏమీ ఉండదండి. యాక్చువల్గా ఇక్కడ మాపింగే చేసుకుంటూ ఉంటారు. కానీ అలా స్లోగా కడిగేసుకునే వాటర్ అంతా బయటకి వాష్రూమ్ సైడ్ అలా గెంటేస్తూ ఉంటాం అంతే. ఎందుకంటే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము.
చక్కగా ఇవాళ అయితే పిల్లలిద్దరూ నాకు కోఆపరేట్ చేస్తున్నారండి. కాసేపు పడుకున్నారు. మా బాబు లేచాక కూడా రూమ్లో వేసి మంచం మీద వేసి బొమ్మలు వేస్తే ఆడుకుంటున్నాడు. మా అమ్మాయి కూడా ఆడుతుంది అండ్ పడుకున్నారు. ఇప్పుడే లేచారనమాట. సో వాళ్ళు కనుక అటు ఇటు తిరుగుతూ ఉండి మా బాబు ఏడుస్తూ ఉంటే నేను చేయలేకపోయేదాన్నేమో మేబీ, కానీ వాళ్ళు బాగా కోఆపరేట్ చేశారు కాబట్టే చేసుకోగలిగాను. ఇల్లు మొత్తం కడుక్కున్నా సరే మాకు బెడ్రూమ్లోకి అయితే కడిగిన వాటర్ ఎటు రావన్నమాట. సో అందుకని ఫస్ట్ బెడ్రూమ్ని చక్కగా తుడుచుకొని మాప్ చేసేసుకుని అక్కడ సర్దేసుకుని ఆ తర్వాత ఇవన్నీ కడుక్కుంటున్నాను అనమాట. అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ పిల్లల దగ్గర ఉండి వాళ్ళిద్దరూ పిల్లల్ని టేక్ కేర్ చేస్తున్నారు. సో నాకు పని ఇంకా ఈజీ అయిపోయింది. మా పాప అయితే లేచి వచ్చేసింది బయటికి. ఏం పాట అది? నానంటే మమకారం. నువ్వు నేను తమ్ముడు. సో ఇలా చక్కగా స్టెప్స్ దగ్గర నుంచి ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. రేపటికి కావాల్సిన గ్రాసరీస్ అవి కూడా తెచ్చుకోవడానికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇంకా మా బాబు కూడా ఇప్పటివరకు ఓపిక పట్టాడు కదండి. సో వాళ్ళకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉందో చూసి లైక్, షేర్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీ శ్రావణ మాసం ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి, పూజలు ఎలా చేసుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.